వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. రాముడు కృష్ణుడు వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా అధర్మము మచ్చుకు ఇసుమంత కూడా కనబడదు. పరిశీలించండి. ఇక్కడ రాముడు ధర్మస్వరూపుడు, ఈయన రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన ధర్మస్య ప్రభురచ్యుత. రెండు వాక్యములు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ కృష్ణుడు అది, రాముడిది. ధర్మంలో ఇద్దరికి ఎక్కడ తప్పు లేదు. ఒకవేళ మనకు అధర్మంలా కనబడిందా, గురువుల దగ్గరికి వెళ్ళి మఠం వేసి కూర్చుని అడగండి, వాళ్ళు సమాధానాలు చెప్తారు. సమాధానాలు చెప్పారు, ఇప్పటికే చాలా చెప్పారు. కానీ మళ్ళీ అజ్ఞానం అలాగే మొదలవుతుంది. మళ్ళీ అవే ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు పెద్దలు, మనం చదవలేదు. స్వామి వివేకానంద ఇత్యాది మహాత్ములు మొదలుకొని ఎందరో పండితులు రాముడు చేసిన ప్రతి అంశాన్ని మనకు వివరించారు. మనం అవి చదవం. సమాధానాలు ఇప్పుడా, రామాయణం ఇప్పుడుదా, అది ఎప్పటి నుంచో ఉంది. దుర్బుద్ధులు ఇప్పుడు పుట్టాయా, దుర్బుద్ధులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ దుర్బుద్ధులకి సమాధానాలు చెప్పే సద్బుద్ధులు ఇప్పుడు మొదలయ్యారా, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. చిత్రం ఏంటంటే మన ధర్మంపై శత్రువులు సంధిస్తున్న ప్రతి ప్రశ్నకి ఏనాడో పెద్దలు సమాధానాలు చెప్పారు. ఆ సమాధానాలు మనం తెలుసుకోవడం లేదు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి అజ్ఞానం. ఇప్పుడు ఆ ప్రయత్నం మనం చేయాలి. పెద్దలు చెప్పిన సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి అంటే ముందు ఉండవలసింది శ్రద్ధ, సమయాన్ని ఖర్చు చేయగలిగేటువంటి సంస్కారం, ఏకాగ్రంగా వినగలిగే బుద్ధి. ఇవి ఉంటేనే రామాయణం వినండి, ఇవి ఉంటేనే భారతం వినండి, ఇవి ఉంటే భాగవతం వినండి. అదేగాని కాలక్షేపము ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని మాత్రం కూర్చోవద్దు. పుణ్యం వస్తుంది, సందేహం లేదు. కానీ స్పష్టమైనటువంటి జ్ఞానం ఇక్కడ చెప్తున్నాడు, పరిశీలించాలి. ఇక్కడ ఎప్పుడైతే ఇలా పడిపోయాడో వాలి మరణించలేదు, దెబ్బ తగిలిందంతే. చుట్టూ చూస్తున్నాడు వాలి. అంటే కొట్టింది ఎవడో తెలిసింది ఆయనకి. ఇలా కొట్టగలిగేవాడు ఒక్కడే. అది అప్పుడే లోపలికి ప్రవేశించి నెత్తురు వెలికొస్తుంది. వేగానాభిహతో వాలి నిపపాత మహీతలే రాఘవేణ మహాబాణు వాలివక్షసిపాతితః. అలా పడినవాడు చూస్తూ ఉండగా రామచంద్రమూర్తి అప్పుడు వచ్చాడు బయటికి. లక్ష్మణ సహితుడై వాలి వద్దకు వచ్చాడు. అప్పుడు రాముని దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఒక్కసారి లోపల నుంచి కోపం తన్నుకురాగా అంటున్నాడు, ఆహా, రాముడు అంటే నువ్వేనా? ఏదో గొప్ప ధార్మికుడు విన్నానే, పూర్తి అబద్ధాలు లోకంలో వ్యాపించిపోయాయి. నిన్నెవడయ్యా ధార్మికుడు అన్నాడు? పరాన్ముఖ వధం కృత్వా కోను ప్రాప్తస్వయా గుణ. మళ్ళీ మనం విమర్శించడానికి ఏం మిగల్చలేదు వాలి, అన్నీ వాడే తిట్టాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. పరాన్ముఖ వధ అంటే చాటు నుంచి కొట్టేవే, ఎదురుగుండా రాకుండా. ఇదేమిటయ్యా నువ్వు చేసినది? రాముడంటే దయాస్వరూపుడు, ప్రజాహితం కోరేవాడు, జాలిగుండె కలవాడు, సమయజ్ఞుడు, దృఢవ్రతుడు అని చెప్తారే. రామ కరుణవేదీచ ప్రజానాంచ హితేరతః సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత దమ శమ క్షమా ధర్మో ధృతి సత్యం పరాక్రమ. ఈ గుణాలన్నీ నీలో ఉన్నాయని అందరూ అంటారు. అవేవి లేవని ఇప్పుడు నాకు తెలిసింది. నువ్వు ఎంతకాలం ధర్మాత్ముడనే డబ్బాలు చెప్పుకుంటూ తిరిగేవే తప్ప నీ దగ్గర ధర్మం లేదు. అందుకే ధర్మధ్వజం అధార్మికం. ధార్మికుల్లా కనబడుతున్న అధార్మికుడు నువ్వు. ఎలా ఉన్నాయంటే నీ ప్రవర్తన నూతి పైన గడ్డి కప్పినట్టు, పైకి ధర్మంగా కనబడుతున్నా లోపల అధర్మం అనేది. ధర్మఛద్మాభిసంవృతం. నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు, లోకాన్ని మోసం చేస్తూ ఉన్నావు ఇక్కడ ధర్మం పేరుతో. అసలు నీలాంటి వాడు అంత గొప్పదైనటువంటి ఉత్తమమైన దశరథునికి బిడ్డగా ఎలా పుట్టాడయ్యా? అధార్మికుడు నువ్వు. వయం వనచరారామ మృగా మూల ఫలాసనం. మేము జంతువులం, మృగాలం. మా మీదకి నువ్వు వేటకొచ్చేవు అంటే పోని నా మాంసమేను తినదగ్గ మాంసమా? కోతి మాంసం ఎవడు తినడు కదా. అలాంటిది
నన్ను ఎందుకయ్యా కొట్టావు? మాంసం కోసమా వేటాడావు? మేము మృగాలం ఒప్పుకుంటాం, మృగాన్ని వేటాడచ్చు, నా మాంసం పనికొస్తుందా? షఠో నైకృతిక క్షుద్రో మిథ్యాప్రశ్రిత మానస. వాలి ఇలా అన్నాడని కూడా ఇలా రాముణ్ణి అంటున్నందుకు పరమాత్మ నన్ను క్షమించుగాక. ఎందుకంటే రాముణ్ణి ఈ మాట అనలేము నిజానికి తెలిస్తే, కానీ ఇక్కడ పాత్రలో వాడు అంటున్న మాట చెప్పాలి కనుక షఠో నైకృతిక క్షుద్రో మిథ్యాప్రశ్రిత మానస కథం దశరథేనత్వం జాత పాపో మహాత్మన. ఇక్కడ ఒక్క మాట కూడా మూలంలో లేనిది చెప్పడం లేదు, పరిశీలించండి. ఇక్కడ ఓ కాకుస్థా, నువ్వు కపటివి, ఇతరులకు అపకారం చేస్తూ బ్రతికేవాడివి, నీ వినయమంతా కూడా మిథ్యసుమా, ఇలాంటి పాపాత్ముడువు నువ్వు అని అనగానే మామే వ్యది పూర్వంతం, నా తమ్ముడేదో నీకు సహాయపడతాడని అత్యాశతో నువ్వు అతడికి మేలు కలిగించడం కోసం నువ్వు తప్పు చేసావు, ఇది నీకు అపకీర్తి. అతడు ఏం చేస్తాడు నీకు మహా ఉపకారం? సీతమ్మని తెచ్చిపెడతాడు, అంతే కదా. నేను ఆ రావణుడి దగ్గరికి వెళ్ళి ఒక గద్దిస్తే చాలు, రావణుడు గడగడ వణుకుతూ సీత నీకు అప్పగిస్తాడు. నువ్వు అదే నా దగ్గరకు వచ్చుంటే ఆ రావణుడిని లంకతో సహా నాశనం చేసి సీతమ్మని దగ్గర పెట్టేవాడు నేను. నీకు ప్రయోజనమే కావాలంటే అతనికంటే నేనే ప్రయోజనకారిని తెలుసుకో అన్నాడు. ఎందుకంటే వాలి అంటే గడగడలాడతాడు, ఎవడు? రావణాసురుడు. అది ఒకటి ఉన్నది ఇక్కడ. సుగ్రీవుడన్నా గడగడలాడతాడు, అది విషయం మన సుందరకాండలో తెలుస్తుంది, వేరే విషయం. కానీ మొత్తానికి ఇలా నువ్వు చేయడమేనా బాగున్నదా అని గట్టిగా మాట్లాడగానే అప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు. నిజానికి ఎవడైనా నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఒక్కసారి ఊహించుకోండి సన్నివేశాన్ని, నోటికొచ్చినట్టు తప్పు లేని వాడిని తప్పు ఉందని చెప్తే వీడికి అంత ఉక్రోషం వచ్చి వాడికి మరొక 4 తిడతాడు కదా. కానీ రాముడు ఒక్క దూషణ వాక్యం కూడా లేకుండా తాను చేసింది ఏ విధంగా ధర్మమో చెప్తున్నాడు ఇక్కడ వాలికి. వాలితో పాటు మనందరం విందాం, అంతే కదా. అంతేకాదు, వాలి దండం పెట్టి నేను తప్పు చేసాను లెంపలేసుకున్నాడు, మనం కూడా వేసుకోవాలి. ఎవరైతే రామునిపై వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళందరూ ఎత్తిన వేలు చెయ్యి చేసుకుని లెంపలేసుకోవాలి, తెలుసుకోండి ఇక్కడ. అలా చెప్తున్నాడు రామచంద్రమూర్తి. అసలు నువ్వు మూర్ఖుడివై ధర్మ అర్థ కామములు అంటే ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావు. ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాత్మామిహ అద్య విగర్హసే. అర్థకామములను 3 ఉన్నాయి. ధర్మంతో అర్థకామాలు సంపాదిస్తూ వెళ్ళాలి. నాకు బలం ఉంది కదా అని చెప్పి ధర్మాన్ని పక్కకు తోసి అర్థకామాలు సంపాదిస్తే ఏమి ప్రమాదం జరుగుతుంది? బలమున్నప్పటికీ ధర్మబద్ధంగా అర్థకామాలు ఎలా సంపాదించాలి? ఇవన్నీ రాజనీతి, ధర్మం. అవేవి తెలియకుండా మూర్ఖుడిగా నువ్వు ఈ పని చేస్తున్నావు. పైగా నీకు తెలియదు సరే, పెద్దలను అడిగి తెలుసుకో. పెద్దలను అడిగి తెలుసుకోకుండా నీయంతటి నీకు తెలియకుండా మహాత్ముల ధర్మాన్ని నువ్వు ప్రశ్నించరాదు సుమా. అపృష్ట్వా బుద్ధి సంపన్నా వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్ సౌమ్య వానర చాపల్యాత్ కిమ్మాం వక్తుమిహేచ్ఛసి. రామచంద్రమూర్తి మాట నిదానంగా ఉంది, గంభీరంగా ఉంది, గట్టిగా ఉంది. చూడండి, సౌమ్య సంబోధన అంటే నాయనా, తెలివైన వారిని అడుగు, వృద్ధులు ధర్మశాస్త్రములు తిన్న ఆచార్యుల్ని సేవించి అప్పుడు మాట్లాడు. నేను నిన్ను ఎందుకు శిక్షించానో చెప్తున్నాను విను. నువ్వు శిక్షార్హుడవు, శిక్షించదగిన పాపము చేసావు. ఎందుకంటే ఇప్పుడు ఈ అరణ్యము, ఈ చుట్టుపట్ల ప్రాంతములు ఇవన్నీ కూడా అయోధ్య ఏలుబడిలో ఉన్నటువంటివి. ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకానన అంటే నగరములు పట్టణాలే కాదు. ఒక రాజ్యం అనగానే కేవలం సిటీసు, విలేజెస్, టౌన్స్ మాత్రమే కాదు. అందులో ఉన్న అరణ్యములు, అరణ్యంలో ఉన్నవి వాళ్ళందరూ కూడా ఆ రాజ్యానికి బద్ధులై ఉంటారు. అలాగే మీరందరూ కూడాను అయోధ్యకి బద్ధులు. అయోధ్యకి రాజు ఎవరు? భరతుడు. మేమెవరు? ఆయన సోదరులం, క్షత్రియులం. కనుకనే ఆయన పనుపున క్షత్రియుడి ధర్మంగా మేం చేయవలసింది ఏంటంటే ఎక్కడ అధర్మం కనబడినా శిక్షించాలి. ఆ కారణం చేత ఒక రాజు తన పాలనలో ఉన్న వారిలో అధర్మం కనబడితే శిక్షించాలి. గనక నువ్వు శిక్షార్హుడవు. ఆ శిక్ష ఏమిటి? ఎవరికి ఏది శిక్ష వేయాలో అది వేయాలి. ఇక్కడ నువ్వు చేసిన పాపం ఏంటో చెప్తున్నాను విను. దానికి శిక్ష ఏమిటో ధర్మశాస్త్రం చెప్తోంది. అంటే చెప్పి శిక్షించడం అంటే ఇదండి. కోర్టు కూడా ఇదే పని చేస్తుంది. వీడు ఈ ఫలానా తప్పు చేశాడు, ఈ తప్పుకి ఫలానా సెక్షన్ ప్రకారం ఈ శిక్ష. అంతేకాదు, ఇదే తప్పు చేసిన ఇలాంటి వ్యక్తికి గతంలో ఇలాంటి శిక్ష వేశారని పూర్వపు కేసును ఒకటి చెప్పడం. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుంది కదా. రాముడు కూడా అలాగే చెప్తున్నాడు వినండి ఇక్కడ. త్వంతు సంక్లిష్ట ధర్మశ్చ కర్మణాచ విగర్హిత. నీకు అసలు ధర్మంపై స్పష్టత లేదు, నీ బ్రతుకులోనే స్పష్టమైన ధర్మం లేదు. ఎందుకంటే నువ్వు కామతంత్ర ప్రధానశ్చ. గొప్ప మాట వేశాడు. ధర్మతంత్రం, అర్థతంత్రం, కామతంత్రం అని 3 ఉన్నాయి.
అంటే ధర్మం కోసం కొన్ని పనులు, అర్థం కోసం కొన్ని పనులు, కామం కోసం కొన్ని పనులు. కొందరు జీవితాలు ధర్మ ప్రధానంగా ఉంటాయి, నువ్వు కామ ప్రధానంగా ఉన్నావు. కామతంత్ర ప్రధానశ్చ, నువ్వు సుఖపడ్డం కోసం ఏ పనైనా చేస్తావు, అలాంటిది నీ జీవితం. ధర్మాధర్మాల విచక్షణ లేదు. ఎందుకంటే జ్యేష్ఠో భ్రాత పితా చేవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పతివర్తినః. తండ్రి తర్వాత తండ్రంతటి వాళ్ళు మరో ఇద్దరు ఉన్నారు. ఒకడు పెద్ద అన్న, ఇంకొకరు విద్యనిచ్చిన గురువు. నువ్వు సుగ్రీవునికి అన్నవు, పెద్దన్నవు. అటువంటిప్పుడు నువ్వేమవ్వాలి? తండ్రి అవుతావు. అప్పుడు ఆయన కొడుకు అవుతాడు. అతని యొక్క భార్య నీకేమవ్వాలి? కోడలు ఏమవ్వాలి? ఆవిడ కోడలు. ఎప్పుడైనా మరదలు కానీ కోడలు కానీ, మరదలు ఆ అన్నగారికి కూతురు అవుతుంది, మామగారికి కోడలు కూతురు అవుతుంది. కూతురు వరుస. సూక్ష్మ పరమదుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమా, గొప్ప సంబోధన చేశాడు. ఓ కోతి అన్నాడు. వాడి జాతే అది కదా. అందుకే జంతువు కనుక నీకు తెలియట్లేదు, మృగానివి. ఓ ప్లవంగమా సతాం ధర్మ, సత్పురుషుల ధర్మము అత్యంత సూక్ష్మము, అంత తేలికగా అర్థం కాదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ అంటే అతి తేలిగ్గా అర్థం కానిది. సతాం ధర్మ, సత్పురుషుల ధర్మము. హృదిస్థ సర్వభూతానాం ఆత్మావేద శుభాశుభం. ప్రతివారి హృదయంలో ఉన్న పరమాత్మకు తెలిసయ్యా ఏది ధర్మమో ఏది అధర్మమో అన్నాడు ఇక్కడ. అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఒకడున్నాడు, హృదయంలో పరమాత్మ ఒకడు ఉన్నాడు, అతడు ధర్మాధర్మాలను తెలుసుకుంటున్నాడు అని బుద్ధి ఉన్నవాడు తప్పు చేయడు. నాకు ఆ స్పృహ ఉన్నది. అంతేకాదు అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ నేనే కనుక ఎవడి కర్మ ఏమిటో నాకు తెలుసు, కర్మానుగుణమైన ఫలాన్ని ఇచ్చానన్న వాక్యం కూడా కనబడుతుంది. కనుక రాముడు ఇక్కడ మాట్లాడుతున్నది పురుషోత్తముడిగా మాట్లాడుతున్నాడు, ఉత్తమ పురుషుడిగా మాట్లాడుతున్నాడు. రెండూ కనబడుతున్నాయి. ఆదర్శ ఆరాధ్యతత్వం రెండూ గోచరింపజేస్తున్నాడు ఇక్కడ. తదేతత్ కారణం పశ్య యదర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం. నువ్వు తమ్ముడి భార్య పట్ల ప్రవర్తించవలసిన విధానంగా ప్రవర్తించలేదు. నువ్వు సదాచారానికి స్వస్తి చెప్పి మరణమే శిక్షగా కలిగిన పాపాన్ని చేసావు. అంటే నువ్వు చేసిన పాపానికి శిక్ష మరణం, అది చేసావు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూడు ఇక్కడ. ధర్మశాస్త్రం అంటే అప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెప్పబడుతున్నది ఏది? ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య ప్రచరేత నరక్కామాత్ తస్య దండో వధస్మృత. అంటే రాముడు ఇక్కడ ఒక న్యాయమూర్తి ఎంత చక్కగా స్పష్టంగా న్యాయాన్ని చెప్తాడో అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వినండి, అది చాలా ముఖ్యమైన అంశం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చెప్తున్నాడు. ఔరసీం భగినీం వాపి అంటే కన్న కూతురు, చెల్లెలు, తమ్ముడి భార్య, వీళ్ళు ముగ్గురి పట్ల ఎవడు కామంగా ప్రవర్తిస్తాడో వాడికి శిక్షాస్మృతి. ధర్మశాస్త్రం చెప్తున్న శిక్ష ఏమిటంటే అంటే వధః, అతన్ని సంహరించడమే, చంపడమే. అది ఆనాటి శిక్షాస్మృతి. అది ఒకనాటి శిక్షాస్మృతిలో చెప్పిన దాన్ని ఇప్పుడు శిక్షాస్మృతితో చూడకూడదు, అప్పటి శిక్షాస్మృతితో దాన్ని చూడాలి. అంతే కదా. ఇవాళ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంటుంది, మరో దశాబ్దాలు దాటేకి ఇప్పుడు ఉన్నది మళ్ళీ మారిపోతుంది. అప్పుడు దీన్ని తప్పును అప్పుడు కెలక్కూడదు, ఇప్పటికి ఇది సత్యం. అది గమనించుకోవాల్సింది. గురుర్ధర్మ వ్యతిక్రాంతం ప్రజ్ఞో ధర్మేణ పాలయన్ భరత కామవృత్తానాం నిగ్రహే పర్యవస్థిత. భరతుడు రాజుగా కలిగిన అయోధ్యలో ఆ రాజధర్మాన్ని రక్షింపవలసినటువంటి సూర్యవంశ క్షత్రియులమైన మేము ఇలాంటి పాపం చేయవలసిన వాడిని శిక్షించాలి గనక నేను శిక్షించడానికే నేను వచ్చాను. శిక్ష చేసేవాడు యుద్ధం చేసి శిక్షించక్కర్లేదు, కనుకనే నీతో నేను యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఇది చెప్పాను. 2, యుద్ధం చేసి శిక్షించకుండా పక్క నుంచి ఎందుకు కొట్టావు అని అడిగావు నువ్వు. అది కూడా చెప్తున్నాను విను. చాటు నుంచి కొట్టడానికి కారణం ఏంటంటే నువ్వే ఒప్పుకున్న మృగానివి అని. మృగాన్ని వేటాడుతారు, వేటాడి శిక్షించాలి. అయితే మృగాన్ని వేటాడడం మాంసం కోసమే వేటాడనక్కర్లేదు. ఎందుకంటే రాజధర్మంలో వేట ఒకటి ఉన్నది. ఆ వేట కేవలం వినోదం కోసమో మాంసం కోసమో వేటాడదు. క్రూర మృగాల వల్ల ప్రజలకి ప్రమాదం జరుగుతూ ఉంటే ఆ క్రూర మృగాన్ని వేటాడడానికి వెళ్తారు, మాంసం కోసం కాదు. నువ్వు ఒక క్రూర మృగానివి. అధర్మంతో నువ్వు చేస్తున్నటువంటి ఈ నీచత్వాన్ని శిక్షించాలి గనక నువ్వు మృగానివని నువ్వే ఒప్పుకున్నావు గనక మృగాన్ని మృగయా ధర్మంతో వేట అనేటువంటి నెపంతో శిక్షించవచ్చు గనక వేటలో చాటు నుంచి కొట్టడం, వలలు వేయడం, గొయ్యి తవ్వి పైన గడ్డి కప్పడం ఇలాంటివన్నీ చేస్తారు. చాటు నుంచి కొట్టడం, పులిని చాటు నుంచి కొడతారు కానీ యుద్ధం చేస్తారు పులితో ఎవరైనా. కనుక మృగానివి నిన్ను చాటు నుంచి కొట్టడంలో తప్పు లేదు. ఇది ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఉత్తమ క్షత్రియ శరీరం అయింది. ఇతడు వానరుడు, ఇతనికి ధనుర్విద్యా కౌశలం ఏమీ లేవు.
కుస్తీలు పట్టాలంటే శరీరం తగిలించుకోవాల్సినటువంటి ఉత్తమ శరీరం లేదు. రాముడితో కుస్తీ పట్టదగ్గంత ఉత్తమ శరీరం కాదు. తన శరీర మర్యాదను కూడా కాపాడుకోవడం ఎన్ని దాగి ఉంటాయండి దీని వెనకాల రహస్యం. అందుకే నేను నిన్ను చాటు నుంచి కొట్టాను. మృగాన్ని చాటు నుంచి వేటాడడం తప్పు లేదు, నువ్వు మృగానివి కనుక నేను అలా కొట్టాను. అధర్మపరుడు కనుక శిక్షించాలి, నీకు మరణమే శిక్ష కనుక అది చేశాను. రెండు విధాలుగా పనిచేశాను సుమా. నమే తత్ర మనస్తాపో నమర్యుర్హరియూధప. ఏదో తప్పు చేసేసి సమర్థించుకునేటప్పుడు లోపల ఎక్కడో తప్పు చేసేనేమో అని అనిపిస్తుంది. కానీ నేను చేస్తున్న తప్పు కాదు అని ధర్మశాస్త్ర సమ్మతంగా తెలుసుకుని నేను ఈ పని చేసినప్పుడు తప్పు చేశానని శంక నాకు లేదు కనుక సందేహం లేకుండా నేను ఈ ధర్మకార్యాన్ని చేశానన్నాడు రామచంద్రమూర్తి. అంటే ఆనాటి శిక్షాస్మృతి ప్రకారంగా చూపించాడు. అంతేకాదు, పూర్వం మాంధాతృ చక్రవర్తి కాలంలో అంటే కేసు చెప్పాడు. ఇక్కడ దీనికి శిక్ష ఏమిటో చెప్పాడు. మృగానివి కనుక నిన్ను ఇలా శిక్షించవచ్చని చెప్పాడు. ఇప్పుడు మరొక కారణాన్ని చెప్తున్నాడు. కేస్ స్టడీ అంటారు దీన్ని. అంటే చట్ట ప్రకారంగా శిక్షాస్మృతిని చెప్పడమే కాకుండా ఇలాంటి తప్పు చేసిన వాడికి గతంలో ఇలా ఎవరైనా శిక్షించారా అది చెప్పాలి. ఇక్కడ పూర్వకాలంలో మాంధాతృ చక్రవర్తి మా పూర్వీకుల్లో ఒకడు. ఆ మహానుభావుడు శ్రమణుడు అనేటటువంటి వాడు దోషం చేసినప్పుడు ఇదే పద్ధతిలో అతన్ని శిక్షించాడు. నువ్వు చేసిన తప్పు అతను చేశాడు, దాన్ని ఇదే పద్ధతిలో అని శిక్షించాడు. దానిని అనుసరించి నేను నిన్ను శిక్షించాను. ఈ విధంగా అటు ధర్మశాస్త్రం, ఇటు మృగయా ధర్మం, మూడో వైపు మా పెద్దలు ఆచరించినటువంటి రాజధర్మం, ఇన్నిటిని నేను ఆశ్రయించి నేను ఈ పని చేశాను. త్వంతు ధర్మం అవిజ్ఞాయ కేవలం రోషమాస్థిత ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం. రాముడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. పితృపైతామహే, నా తండ్రి తాతలు ఏ ధర్మాన్ని అనుసరించారో ఆ రాజధర్మాన్ని, ఆ పాలనా ధర్మాన్ని అనుసరించి నేనున్నాను. నీకు రోషన్ రాగానే ధర్మం గురించి ఆలోచించలేదు నువ్వు. అంటే నీకు ధర్మం తెలియక కాదు, కానీ కోపం అనేది ప్రవేశించాక నీ బుద్ధి ధర్మం వైపు వెళ్ళలేదు అని ఎప్పుడైతే రాముడు చెప్పాడో వెంటనే వాలి నమస్కారం చేసి చూస్తున్నాడు. రామా, నన్ను క్షమించు. నీలాంటి సత్పురుషులు అధర్మం చేశారని భ్రమించడమే నా దోషము, నా దోషాన్ని క్షమించు అన్నాడు మొట్టమొదటి. ఇది తెలుసుకోవాల్సింది. నా దోషం రాఘవేదజ్యౌ ధర్మేధిగత నిశ్చయ. అప్పుడు రాముడు చెప్పిన మాటలు బట్టి ఇది ధర్మమే అని నిశ్చయానికి వచ్చినటువంటి వాలి రెండు చేతులు దోయిలించి, రామా నీలో దోషము లేదు, నువ్వు ఏది చెప్పేవో అది సందేహము లేకుండా నా అత్ర సంశయ. వాలి అంటున్నాడు, నాకు ఇంకేమీ సందేహం లేదు. త్వంహి దృష్టార్థతత్వజ్ఞ, నీకు ధర్మార్థ కామముల గురించి సంపూర్ణముగా తెలిసిన వాడవు. ప్రజానాంచ హితేరత, ఇదివరకు నీ గురించి ఏ సుగుణాలు విన్నానో, ఏవి లేవని నేను నిందించానో ఆ సుగుణాలన్నీ నీ దగ్గర ఉన్నాయని ఇప్పుడు మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నాను స్వామి. నత్వాత్మానం మహం శోచే నతారాం నచ బంధవాన్. మొత్తానికి నీ ధర్మానికి నమస్కారం, నువ్వు ధర్మబద్ధంగా నా శిక్షించావు. ఇంకొక మాట చెప్తున్నాడు రామచంద్రమూర్తి, నేను కానీ నిన్ను శిక్షించకపోతే నువ్వు దుర్గతులకు పోతావు, జాగ్రత్త అన్నాడు. చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఎందుకంటే ఒక రాజుకి ఫలానా వాడు తప్పు చేశాడని తెలిసాక అతన్ని శిక్షించకపోతే ఆ పాపం రాజుకు వస్తుంది. తెలుసుకోండి. ఇక్కడ పిల్లలకి 14 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు చేసే తప్పులు, పాపములు తల్లిదండ్రులకు వస్తాయి. అదేవిధంగా ప్రజలు చేసే పాపం రాజుకు వస్తుంది. ఆ రాజు కానీ శిక్షించాడు అనుకోండి, రాజుకి పాపం రాదు, శిక్ష పొందిన వాడికి పాపం పోతుంది, వాడు సద్గతికి వెళ్తాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ గొప్ప రహస్యం చెప్తున్నాడు. ఇక్కడ శిక్షిస్తే వాడు సద్గతికి వెళ్తాడు. దీనికే మనకి భారతంలో కథ చెప్తారు. శంఖలిఖిత వృత్తాంతం అనే అత్యద్భుతమైన వృత్తాంతం. 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 2 మహాత్ములు, సాధకులు, మంచి తపస్సు చేసుకుంటున్నారు 2 కూడా. అందులో ఒకప్పుడు అన్నగారి తోటలోకి తమ్ముడు వెళ్ళి అన్న లేని సమయంలో ఆ కొమ్మల్లోంచి పళ్ళు తీసుకుని తిన్నాడు. అన్నగారు వచ్చిన తర్వాత, అన్న నీ చెట్టు మీద పళ్ళు తిన్నానన్నాడు. వెంటనే నా అనుమతి తీసుకోకుండా ఎందుకు తిన్నావు అన్నాడు ఆయన. అరే అన్నాడు, అనుమతి తీసుకోకుండా తింటే దొంగతనంతో సమానం కనుక, నువ్వు దొంగతనమైన పాపం నీకు వచ్చింది కనుక ఆ పాపం పోగొట్టుకో అని చెప్పాడు. ఇప్పుడు ఇవి చెప్పినా అలాంటి పాపాలు ఉంటాయని కూడా తెలియదు, ఎందుకంటే దానికి తాతలు లాంటి పాపాలు అలవాటైపోయాయి. ఇది సూక్ష్మమైన అంశం. ఎందుకంటే మహాత్ములకి పరం మీద దృష్టి ఉంటుంది. ఇక్కడ కించిత్ దోషం వచ్చినా దీని ఫలితం తర్వాత జన్మల్లో అనుభవించాల్సి వస్తుంది కనుక వాళ్ళు ప్రతి చిన్నది జాగ్రత్తగా ఉంటారు. తెలుసుకోండి ఇక్కడ. అందుకు వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటారు. అందులో తపస్సులో జీవించే వాళ్ళు ఒక్క దోషం కూడా లేకుండా ఉండాలి. వాడు లేకపోతే వాడు తపస్సులు దెబ్బతినేస్తాయి. అది ఇక్కడ తెలుసుకోవాలి, ఎంత సూక్ష్మం. అందుకే 2 తపస్సులు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ దోషం కడిగేసుకోవాలి. అప్పుడు నువ్వు అర్హుడు అవుతావు.
తపస్సుకు అర్హుడవుతావు. అంటే దోషం ఎలా కడుక్కోవాలని అడిగాడు తమ్ముడు అన్నని. నేనేమిటి, రాజు కూడా ఉన్నాడుగా, ఆ రాజే తప్పు చేసినవని శిక్షించాలి కనుక తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళు, నేను తప్పు చేశానని చెప్పు, ఆ రాజుగారు ఏం శిక్ష వేస్తే శిక్ష వేసుకో అని చెప్పాడు అన్నగారు. వెంటనే తమ్ముడు బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మహర్షి తపస్వి వచ్చాడని చెప్పి ఆయన చక్కగా సన్మానం చేశాడు, కూర్చోబెట్టాడు. ఏమి ఇవ్వాలి మీకు అని అడిగాడు. నన్ను శిక్షించాలన్నాడు. ఇదేమిటయ్యా వింతగా ఉంది నీ ప్రశ్న, నేను నిన్ను శిక్షించడం ఏమిటి, అసలు నువ్వు చేసిన తప్పేమిటి అంటే దొంగతనం చేశాను. ఏమిటా దొంగతనం చెప్పాడు. దొంగతనాల్లో అనుమతి లేకుండా తీసుకోవడం కూడా దొంగతనమే, అది చేశాను. వెంటనే అదేం తప్పండి, పెద్దలు మీరు వెళ్ళిపోండి అన్నాడు. నన్ను పంపించేసేవనుకో నీకు పాపం వస్తుంది, జాగ్రత్త. పాపం రాజుకు వస్తే వాడు పాలించడానికి అర్హుడు కాడు. చూడండి, రాజులో పాపం ఉంటే పాలించడానికి అర్హుడు కాడని ఆ రోజుల్లో అనేవారు. రాజులో పాపం ఉంటే పాలనార్హత ఉండదు కనుక నువ్వు నన్ను శిక్షించాలి అని గట్టిగా చెప్పాడు. మరేం చేయాలి, దాని పెద్ద ఆలోచన ఎందుకయ్యా, మీ శిక్షాస్మృతిలో దొంగతనానికి ఏముందో శిక్ష చూపించన్నాడు. ఇప్పటికీ కొన్ని రాజ్యాల్లో, మన దేశంలో కాకపోవచ్చు కానీ కొన్ని రాజ్యాల్లో శిక్ష ఉందండి. వెంటనే అక్కడ న్యాయమూర్తులు అక్కడ చట్టం తీశారు, చూపించారు. ఇక్కడ చట్టం ప్రకారంగా దొంగతనం చేసిన వాళ్ళకి చేతులు నరకాలి అన్నారు. ఇదండి శిక్ష. ఏమిటి అన్నాడు. హాయిగా నరుకు, నీకేం పోయింది అన్నాడు. చూడండి, చేతులు పోయాయని బాధ లేదు, పాపం పోతోందని ఆనందపడ్డాడు అతను. తెలుసుకోండి ఇక్కడ. వెంటనే చేతులు నరికించేసుకున్నాడు. ఆనందంగా వచ్చి అన్నయ్య నేను శుద్ధుడినైపోయాను ఇప్పుడు అన్నాడు. ఇక్కడ చాలా సంతోషం తమ్ముడు, నువ్వు ఇంత నిర్మలుగా రావడం, అదిగో అక్కడ కోనేరు ఉంది, అందులో స్నానం చేసిరా అన్నాడు. ఆయన దాన్ని మునిగొచ్చాడు, 2 చేతులు వచ్చేసి చూసారు ఇక్కడ. అంటే మళ్ళీ చేతులు తెచ్చుకోగలిగినటువంటి మహిమ ఉన్నప్పటికీ కూడా పాపం పోగొట్టుకోవడానికి మహిమలు చూపించకుండా రాజధర్మం ప్రకారంగానే శిక్ష పొందారు. అందుకే శిక్ష పొందవలసిన వాడిని శిక్షించితే రాజు శుద్ధుడవుతాడు, వాడు శుద్ధుడవుతాడు. కాబట్టి నీకు సద్గతి కల్పించడానికై నేను శిక్షించాను. అంటే రాముడు చూపించిన ఈ ధర్మంలో ఉత్తమ రాజధర్మంతో పాటు భగవద్ధర్మం కనబడుతుంది ఇక్కడ. అందుకే ఈ ధర్మం ఒక్కటే మనకు అర్థం కావట్లేదు. అందుకే ఈ ధర్మంలో 2 కలిసిపోయాయి. భగవద్ధర్మం చూపించాడు, ఎంత దయ. అదే అంటాడు వాలి, నువ్వు నాపై దయ చూపించావు. ఇప్పుడు నీ దండన వల్ల నాకు ఒక పశ్చాత్తాపం కలిగింది. అయ్యో తమ్ముడి భార్యని తమ్ముడు బ్రతికుండగానే ఎంత పనిచేసేనే అని ఒక వేదన ఉంది నాకు. ఇప్పుడు ఇది పోయింది, ఎందుకంటే నా పాపం అంతా పోయింది. దండన అనుభవించాను కదా, కనుక ఎన్నో నరకాలు అనుభవించవలసిన నాకు ఒక్క బాణంతో నరక బాధల్ని తొలగించి సద్గతినిచ్చి నా దివ్యస్థితికి నేను వెళ్ళగలిగే అర్హత నాకు కల్పించినందుకు నీ కృపకి నమస్కారము. నువ్వు దయ చూపించి నన్ను శిక్షించావు కనుక రాజుగా శిక్షించావు, కానీ శత్రువుగా యుద్ధం చేయవలసిన అవసరం లేని స్థితిలో నన్ను నువ్వు శిక్షించినందుకు నీకు నమస్కారం అన్నాడు ఇక్కడ. అంటూ ఉండగానే ఏడుస్తూ వచ్చింది తార అక్కడికి.